హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోబోతున్నాం. మన నిత్య జీవితంలో మనల్ని మాయ చేసే ఒకే ఒక్క అంశం ఈ మధ్యలో ఏముంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలా డేంజరస్ ఈ టాపిక్, కానీ చాలా ఇంపార్టెంట్. మొన్న మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో చూసారా? పులికి ఒక వ్యక్తి మద్యం దాగిస్తున్నట్టు వచ్చింది. ఇంకొక వీడియోలో పులి మనిషిని లాక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి తీసుకొచ్చింది. ఇవన్నీ చూసి మీరు నవ్వుకొని ఉంటారు, లేకపోతే అమ్మో ఇలా జరిగిందని ఆశ్చర్యపోయి కూడా ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ జనరేట్ చేసిన వీడియోలు. అసలు నిజ జీవితంలో ఇలా జరగడం అనేది దాదాపుగా అసాధ్యం. టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో అబద్ధాలు కూడా అంతే వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి. మరి ఈ ఫేక్ వరల్డ్లో ఏది నిజం, ఏది అబద్ధం ఎలా తెలుసుకోవాలి? ఈ ఏఐ వీడియోలను, డీప్ ఫేక్ వీడియోలని టెక్స్ట్ ఎక్స్పర్ట్ చెప్పిన 8 సులభమైన ఫార్ములాస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ కంటెంట్కి మీరు బలైపోకుండా ఉండాలి అంటే ఈ 8 పాయింట్స్ని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే. ఏంటో చూద్దాం ఆ 8 ఫార్ములాస్. వీటిని ప్రిన్సిపల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ది, కంటిపాప కనురెప్పల కదలికలు. అవును, ఎలా అంటే మనం గమనిస్తే చాలా ఏఐ వీడియోస్లో మనుషుల కంటిపాప ఐబాల్స్ అనేది చాలా డిస్కంఫర్ట్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చూసే చూపు ఒకవైపే ఉంటుంది, లేదా డిఫరెంట్గా మూవ్ అవుతూ ఉంటుంది, అటుపక్కకో ఇటుపక్కకో చూసినట్టు. మనుషులు కనురెప్పలు ఆర్పడం అనేది అసలు ఉండదు ఏ వీడియోస్లో ఎక్కువ మీరు గమనిస్తే. ఇది ఎలా గుర్తించాలని మీరు నన్ను అడిగితే, వీడియోలో ఒక వ్యక్తి కనుక కనురెప్పలు సరిగా ఆర్పకుండా ఉంటే ఖచ్చితంగా అది ఏఐ జనరేటెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. సెకండ్ది, ఫేస్ లైటింగ్ ఇంకా షాడో. ఎలా అంటే ఏఐ టూల్స్ అనేవి ముఖాన్ని క్రియేట్ చేస్తాయి, కానీ లైటింగ్ని, షాడోని, లేకపోతే చుట్టుపక్కల ఈ బ్యాక్గ్రౌండ్ని అది క్రియేట్ చేయలేదు. వాటి నీడలను అయితే అస్సలే క్రియేట్ చేయలేదు. ఫేస్ మీద ఎప్పుడైనా సరే మీరు గుర్తించాలి అంటే లైటింగ్, షాడోస్, వేరే వస్తువుల యొక్క నీడలు మిస్ మ్యాచ్ అయిందా, ముఖం మీద లైటింగ్ అనేది డిఫరెంట్గా అనిపిస్తూ షైన్ అవుతూ ఉందా, ఖచ్చితంగా అది ఏఐ వీడియోనే. థర్డ్ది, లిప్ సింక్రనైజేషన్. అవును, చాలా డీప్ ఫేక్ వీడియోస్లో మాట్లాడుతున్నప్పుడు లిప్ సింక్ మాట్లాడే లిప్ సింక్కి ఇంకా వచ్చే ఆడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కసారి వాయిస్ టైం ఈక్వల్గా అనేది రాదు. ఎలా గుర్తించాలి అంటే వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లో మోషన్లో చూడండి, వాయిస్ వినండి, లిప్ సింక్ చూడండి. అది కనుక సరిగా లేదా ఖచ్చితంగా అది ఫేక్. తర్వాత ఫోర్త్ది, ఫేస్ టెక్స్చర్ అండ్ డీటెయిల్స్. ఏఐ టూల్స్ ఫేస్ని చాలా పర్ఫెక్ట్గా క్రియేట్ చేస్తాయి. సో నిజంగా చర్మం మీద మనకి మచ్చలో, చిన్న చిన్న వెంట్రుకలో, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ ముడతలు కొన్ని కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఏ వీడియోస్లో అస్సలు ఉండదు. ప్లాస్టిక్ లాగా ఉంటుంది, గ్లాసీగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. కన్ఫర్మ్ చెప్పొచ్చు అది ఏ వీడియో అని. ఇక ఫిఫ్త్ది, న్యాచురల్గా కాకుండా డిఫరెంట్గా బాడీ మూమెంట్స్ అనేవి మీరు గమనించవచ్చు. ఎలా అంటే ఏఐ జనరేటెడ్ వీడియోలో మనుషులు నడుస్తూ ఉన్నారనుకోండి, క్రియేటెడ్ మనుషులు చేతులు ఊపడం, లేకపోతే వేరేవన్నీ కూడా కొంచెం రోబోటిక్గా, మెకానికల్గా అనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ మీరు గమనించాల్సింది ఈ ఫేస్, షోల్డర్స్ కొంచెం డిఫరెంట్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఎలా గుర్తించాలి అంటే ఇవి కనుక సహజంగా లేకపోతే చాలా క్లియర్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ మూమెంట్స్ అనేవి క్లియర్గా ఉండవు. ఒకసారి మీరు సార్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సిక్స్త్ది ఏంటి అంటే హ్యాండ్స్, ఫింగర్స్. ఏఐ టూల్స్కి చేతి వేళ్లను పర్ఫెక్ట్గా క్రియేట్ చేయడం ఇప్పటి వరకు సాధ్యపడలేదు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. ఫేక్ వీడియోస్లో మీరు కనుక గమనిస్తే వేళ్ళు ఇంకొకటి ఎక్స్ట్రా ఉండడము, లేదా వింతగా వంకరగా తిరిగి ఉండటం మీకు కనిపిస్తుంది. వీడియోలో ఒకవేళ మీరు కనుక చేతుల వేళ్ళు క్లియర్గా కనిపిస్తే, వాటి షేప్ని, కౌంట్ ఎన్ని ఉన్నాయని గమనిస్తే పక్కా అది ఫేకా లేదా రియల్ అనేది మీరు గమనించుకోవచ్చు. నెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ డిస్ట్రక్షన్స్, ఆర్టిఫాక్ట్స్ అని అంటారు. ఎలా అంటే ఏఐలో ఫేస్ మీద లేదా ఏదైనా విషయం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వస్తువులు, అది గోడ, చెట్లు, తలుపులు వంకరగా అనిపిస్తాయి, లేకపోతే మెల్ట్ అయిపోయినట్టు ఇలా తిరుగుతూ కనిపిస్తాయి, వింత ఆకారాల్లో కనిపిస్తాయి అనమాట. దాని ద్వారా అది ఏఐని గుర్తించవచ్చు. సో వీడియో క్వాలిటీ కానీ, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కానీ ఒకసారి మీరు చెక్ చేస్తే ఖచ్చితంగా అది ఏఐ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఫైనల్ అండ్ ఆప్షన్ 8ది ఏంటి అంటే క్రాస్ చెకింగ్. టెక్నికల్గా కాదు ఇది, కానీ చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో అది నిజమే అని మీరు తెలుసుకోవడానికి ఆ వీడియోలో వచ్చిన సోర్స్, ఎక్కడి నుంచి వచ్చిందా లింక్, లేదా ఛానల్ ఏంటి, లేదా వీడియో వేరే కంటెంట్ ఇది వేరే దానిలో కూడా వచ్చిందా, ఆ వెబ్సైట్ లింక్స్ అవి చెక్ చేసుకోండి. ప్రముఖుల వీడియోలు అయితే ఖచ్చితంగా వాళ్ళ అఫీషియల్ అకౌంట్స్లో పోస్ట్ చేస్తారు కదా. సో ఆ డీటెయిల్డ్ పరంగా చూసుకొని యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ని ఏఐ లేబుల్స్
ఉన్నాయా లేవో చెక్ చేసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, పులి వీడియోలు చూసి నవ్వుకోవడానికి చాలా బాగుంటాయి, కానీ ఈ డీప్ ఫేక్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఏఐ టెక్నాలజీ ఒక పక్క పెరుగుతూ ఉన్న టైంలో మనం కూడా స్మార్ట్గా మారాలి కదా. మీరు ఏదైనా ఆశ్చర్యమైన లేకపోతే షాకింగ్ వీడియో కనుక చూసి ఉంటే వెంటనే ఇది నిజమే కదా అని నమ్మకండి. ఈ 8 ఫార్ములాస్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఈ ఫార్ములాస్లో కనీసం 3 నుంచి 4 డిఫరెన్సెస్ కనుక కనుక్కుంటే ఖచ్చితంగా అది 99% ఫేక్ వీడియో ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఏఐ మాయాజాలంలో పడి ఇరుక్కుపోయి ఉంటారు కదా, అలా వాళ్ళు మోసపోకూడదు. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ విషయాల్ని మీకు తెలియజేయాలని మేము అనుకుంటున్నాం. సో ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.